క్వాలిటీస్ ఉండవేమో సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, యూఆర్ రైట్. ఇట్స్ అ వెరీ నైస్ థాట్. నేచర్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది. ఇంత బిజీలో కూడా ఒక రైతు, ఆమె రైతు పుస్తకాలు చదివేటప్పుడు దీంట్లో వచ్చేది ఈనాటిది అన్ని చదివి కృష్ణ గారికి నచ్చిన ఫుడ్ అంతా దాంట్లో ఇక్కడ మనకాల గార్డెన్ ఉంది, ఆర్గానిక్ గార్డెన్, ఆర్గానిక్ ఫుడ్, కూరగాయలను ఎక్కడ నేను వర్మీ కంపోస్ట్ ఆర్గానిక్, నేను ఫార్మర్ని, ఆమె దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు. సో ఈ కూరగాయలంతా ఇక్కడే పండించుకునేవాళ్ళం. ఇంకో ఎప్పుడో తోట ఉండేది ఆమె దగ్గర, ఆ తోటలో పెట్టేసేది నేను సమ్మర్ హాలిడేస్. ఆ తేళ్లు పావుల మధ్యన ఆడుకుంటూ సరదాగా బావుల్లో దూకుతూ పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా. ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతాం. ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు. బట్ మా అదృష్టం ఇవన్నీ ఇచ్చేది. డబ్బు అనేది ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరే. నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్, 50th year గోయింగ్ ఆన్, గోల్డెన్ జూబ్లీ హియర్. బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం. ఎంత అందమైన ఒక ఇళ్లలో హాయిగా you go and touch it in the morning, you feel it, how beautiful it is. You just touch it and see how nice you feel. పొద్దున్నే లేచొచ్చి ఇంత గ్రీనరీని చూడడమే అదృష్టం సార్ ఇప్పట్లో. సో ఇది వాళ్ళ కార్ అనమాట. అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట. ఇది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. ఎస్ క్లాస్ బెంజ్ అప్పట్లో ₹1,00,00,000 అంటే ఈక్వల్ టు 3 crores now, 3-4 crores. సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చాను, కృష్ణ గారి బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్. దీంట్లో వాళ్ళిద్దరే. అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో. అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాక్యులేట్లీ. వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది, కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడు, నేను ముందు కూర్చునేవాడిని. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్. సో ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ది స్మెల్, దట్ ఫ్లేవర్ ఆల్సో. అదే నేను అడగబోతున్నా స్మెల్ అని. అందుకని ఎప్పుడు మూసి వస్తాయి. ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగులుతుంది. ఐ ఫీల్ గుడ్. అది గూగుల్ బిల్డింగ్, అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్. అది ఇంటెల్ సిటీ అంటారు గూగుల్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్, గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే. ఇది విజయకృష్ణ టవర్స్. ఇది ఆమెకి డ్రీమ్, ఒక టవర్ అలా ఉండాలనేది. సో ఆ పేరుతోనే పెట్టించాము. ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెల్ అండ్ ఇక్కడే ఉంటుంది, 23 floors అది. సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్. ఇది విజయకృష్ణ టవర్స్, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దెమ్. సో నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా అదే. ఎందుకంటే పితృపక్ష సమాజం ఉంది. ఓన్లీ మదర్కి నిజంగా కావాల్సినంత గుర్తింపు ఇస్తున్నావా లేదా అని మనకే తెలియట్లా. అసలు ఎవరికి గుర్తింపు అవ్వట్లా పేరెంట్స్కి. సో నేనేమన్నా అంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు, మురా ఆమె పేరు. అది ఇన్స్పిరేషన్ నాకు. మురా అని అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెంటేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజుని చేసింది. సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది. సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను. సో ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది గవర్నమెంట్. సో ఆల్ మై కలెక్షన్ ఆఫ్ కార్స్. మగవాళ్ళకి నగలు ఉండవు కదా, మాకు ఇవే నగలు. చూడండి, బీస్ట్ చూడండి ఒకసారి. ఇవన్నీ నా కార్స్. ఇది షికార్, ఇది ఇదా షికార్ కార్ అంటాం. అంటే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్, నైస్, ఎంజాయ్ ద డ్రైవ్. దట్ ఈస్ మై రెగ్యులర్ కార్. ఇది ఇట్ ఈస్ రేర్ కార్. ఇది ఏంటంటే ఇట్స్ లిమోజిన్ ఇన్సైడ్. ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్. లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా, ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకి. నేను చెప్పాను, మాకు నగలు లేవు కదా, మీరు లక్షలు పడుతుంది నగలు అంటారు. అంటే నగలు కోట్లు అవుతాయి, కార్లు అవ్వదు. ఇదేంటంటే ఇట్ హస్ గాట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి. ఈ అంటే ఇట్స్ లైక్ ఫ్లైట్ లౌంజ్. ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది. సో ఇది బెడ్ అయిపోతుంది. అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్. సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది, బార్ ఉంటుంది.
అండ్ కాక్పిట్ ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది నాకు తెలిసి. ఇదేంటంటే డోంట్ మైండ్, నేను అడగొచ్చా ఈ కార్ ప్రైస్? ప్రైస్ చెప్పకూడదు. ఇట్స్ మోర్ డిజైనర్స్. నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కాదు. ఇది దిలీప్ చాబ్రి అని ఇండియాస్ టాప్ మోస్ట్ డిజైనర్, అమితాబ్ బచ్చన్ కస్టమైజ్, ఆయన బాంబేలో చేయించింది ఇది. సో అంటే యాక్టర్కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి 9 గంటలకు షూటింగ్ చేస్తాం, టైర్డ్ ఉంటాం, క్యారవన్లో స్నానం చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా. ఇటు నుంచి వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వర్క్స్లో ఇది తీసుకుంటాం. డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి పడుకుంటారు. సార్ ఐ రిమెంబర్ సమ్మోహనం టైంలో బ్లూ కలర్ కార్లో వచ్చేవాళ్ళు మీరు. అది కూడా దాంట్లో కూడా అన్నీ ఉండేది. ఈ షోడ్ మీ, నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్ని అంటే, అప్పుడు నాకు కొత్త కదా చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షోడ్ మీ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు యాక్టర్ నేనేమనుకుంటానంటే యాక్టర్స్ వీఆర్ బ్లెస్డ్ టు బి యాక్టర్స్, కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ 28 days a month at 60. సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఆర్టిస్ట్. వీఆర్ లైక్ హార్సెస్, షుడ్ బి ఫెడ్ వెల్ అండ్ మెంటల్ గా ఫిజికల్ గా కూడా ఎప్పుడు ఫ్రెష్ గా. జంజాల్ గారి థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి వెళ్దామా? ఇటు వెళ్ళిపోదాం సార్. ఓకే. ఇది పూల్ ఏరియా. సో ఇలాగ ఎక్కువ బయటికి వెళ్ళను నేను. ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్, పబ్స్కి అంత ఎక్కువ వెళ్ళను. సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్స్ వి రిలాక్స్ హియర్. అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ గారు అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు. వాటర్ వాకింగ్ మంచిది. ఇప్పుడు వి సిట్ హియర్. ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవుతారా సార్? ఇక్కడ ఇక్కడికే వస్తారా? నాట్ ఎక్కువ, అంటే ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది, అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా. బట్ వి స్పెండ్ సమ్ టైమ్ హియర్. అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండే టైపా, లేకపోతే అంటే అలోన్ గా ఉండి మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేసే? అది ఐ వాస్ మోస్ట్, ఐ యామ్ స్టిల్ ద ఫ్రెండ్లీ గై. దీనికంతా ఒక ఏజ్. ఐ స్టార్టెడ్ పార్టీయింగ్ అట్ 18, earning at 18. I've seen all these things. ఇప్పుడు బోర్ కొడుతున్నారు. ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్, ఒక ఆఫీసర్తోనో ఒక పోయెట్తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్. అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు. జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది. రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో మేమంతా వస్తే వి సిట్ టుగెదర్, వి డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ. ఏదో రావాలి. ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ అ పార్టీ, యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ, గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి. లేకపోతే ఊరికే తాగి వాడు ఇన్నాడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు. ఐ డోంట్ లైక్ ఇట్. సో చాలా కట్ అయిపోయింది, టైం లేదు. ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ 2 shifts. సో ఎప్పుడో రేర్గా అందరూ కలిసినప్పుడు బయటికి పోను ఎక్కువ. ఐ స్పెండ్ మై టైం హియర్. ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటాను, ఐ డోంట్ గో. సో ఇవన్నీ కూడా ఇదంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్గా. నేను తర్వాత మాడిఫై చేశాను. దిస్ ఈజ్ అవర్ గ్యాలరీ. లోపల పర్టికులర్లీ గ్యాలరీ ఇది, గ్యాలరీ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్. సో ఇక్కడ బయట ఇదంతా మహేష్, రామ్ చరణ్, బాలకృష్ణ, ఇద్దరు మహానటుడు చేశాం కదా ఫిల్మ్. అది సార్ బాలకృష్ణ గారికి మీకు ఏ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది? ఓ మై గాడ్, వీ మెట్ many decades back. We bond very well. He's a wonderful person, చాలా వండర్ఫుల్ పర్సన్. అంటే బయట చూసిన వాళ్ళందరికీ కొడతారు, అరుస్తారు అన్నది ఫీల్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కొక్కరు టెంపర్మెంట్ అలా ఉంటుంది. దానికి ఎందుకు మనం పెళ్ళి గోకాలి? అంటే ఇది సింహం అందంగా ఉంటుంది, సింహం అంతా కూడా దాని మీద జూలు పట్టుకుని లాగలేం కదా. కాబట్టి ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఐ లైక్ హిమ్ ఎ లాట్. వండర్ఫుల్ పర్సన్. ఇఫ్ యూ బాండ్ విత్ హిమ్ యూ విల్ నో వాట్ అ జెమ్ హీ ఈస్. అందరూ ప్రభాస్, వెంకటేష్ అంతా, చిరంజీవి గారు. ఇది నా ఫేవరెట్ 2 actors. కమల్ హాసన్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఒకసారి ఇది మెమరబుల్ ఏంటంటే, ఆయన చూడాలంటే కారులో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో. నాకు 10-12 ఏళ్ళు ఉండేది. ఆయన ఎట్లా ఆపాలని ఒక రోజు కారుకి అడ్డంగా పరిగెట్టాను. అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కారు ఆగింది. బయటకు వచ్చి బూతులు తిడుతున్నాడు ఆయన. అలా చూస్తున్నాడు. అంటే కదా ఆర్టిస్ట్ చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది. అందగాడు అలా చూస్తున్నాను. ఈ లోపల జనం వచ్చేసాడు, లేకపోతే కొట్టేవాడు నన్ను. తర్వాత ఈయన చేతుల మీద సన్మానం అనుకున్నాను. ఆ ఫోటో కూడా పంపిస్తాను. సన్మానం అందుకున్నాను ఇప్పుడే ఇక్కడ శిల్పకళా వేదికలో. ఆ రోజు చెప్పాను, సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని మైక్లో. ఏంటది అన్నాడు. చిన్నప్పుడు మీ కారు ఒకసారి యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ అయింది కదా. అవును అన్నాడు. అది నేనే సార్ అన్నా. అనగానే అలా ఒకసారి చూసి, నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకు అన్నా. నా కారు బ్రేక్ పడకపోయింటే ఇవాడు మీకు సన్మానం జరిగేది కాదు కదా. దట్ ఈస్ కమల్ హాసన్ జీస్ హ్యూమర్.
సో ఇవన్నీ మా యాక్టర్స్ కో యాక్టర్స్ తమన్నా, శోభన, కోకిల అవన్నీ చేసాం. సో ఇవంతా శ్రద్ధాదాస్. సార్ మీ ఏజ్ యాక్టర్స్లో ఎవరితో మీరు బాగా జెల్ అయ్యి బాగా కోతి పనులు లేకపోతే నాటీ థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది. అంటే వి రియల్లీ బికమ్ చిల్డ్రన్. మేము కలిస్తే మాత్రం ఆ 48 అవర్స్ అనేది ఒక 10-12 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము, అసలు నో ఫిల్మ్స్, నో, జస్ట్ బీ హ్యాపీ, టాక్ అవర్ హార్ట్స్ అవుట్. ఎవరు చిరంజీవి గారైనా, రజనీకాంత్ గారైనా, దీంట్లో రజనీకాంత్ గారు లేరు, మోహన్ లాల్ గారైనా, మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు. ఓ ఫ్యాంటాస్టిక్ మ్యాజిషియన్ ఆయన. ఓ మై గాడ్, ఆయన మ్యాజిక్తో ఎంటర్టైన్ చేస్తాడు. నేను డాన్స్లు ఆడతాను, కొంతమంది పాడతారు. సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి. ఇది ఎవరి మీద ప్రాంక్ చేశారా సార్? ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు. వాట్సాప్ గ్రూప్లోనే ప్రాంకులు జరుగుతుంటాయి మార్నింగ్ అండ్ నైట్. ఈ గ్రూప్ వైబ్రెంట్ వాట్సాప్ గ్రూప్, ఇది యాక్టివ్గా ఉంటుంది. సుహాసిని, లిజీ, రాధిక, శోభన, ఖుష్బు, వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్. మేము ఓన్లీ క్యారియర్స్ అన్నమాట. వాళ్ళు లేడీసే రన్ చేస్తారు. బట్ వీ ఆల్ ఎంజాయ్. ఆల్ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ హియర్ ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అది రేర్ వరల్డ్ ఎక్కడ లేదు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు దీంట్లో. మన లాస్ట్ ఐ విల్ సెండ్ ద స్టిల్స్. సో ఇట్స్ అ వెరీ రేర్ స్టార్. ఇట్స్ ద లార్జెస్ట్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సుహాసినికి ఫస్ట్ థ్యాంక్స్ అండ్ లిజీ, వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది. సో ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది, అనిల్ కపూర్ అందరూ వచ్చారు లాస్ట్ టైం. ఆల్ దట్. సో నా కార్స్ ఇవన్నీ కార్స్ ఉన్న కార్స్, అప్పుడు కార్స్. ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్ ప్రేమ సంఖ్యలో అమ్మ చేయించింది. ఫస్ట్ హార్బర్లో దించాం ఫారెన్ నుంచి. ఇది 1982లో స్క్రాంబ్లర్, ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై. సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద. జంజాల్ గారు కూడా చేయించారు నా చేత. చేయించింది దాదాపు 20 feet ఎయిర్లో 15 feet ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని. నో రోప్స్, నథింగ్. కానీ ఒక అంటారు కదా, ఒక టైం ప్రతిదానికి ఉంటుందని. ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్. మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది. లాస్ట్ క్రాష్ 20 feet ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను. వాటర్ డైట్ మీద ఉన్నాను, లేటుగా వచ్చాను. ఆమె కోపంగా చూస్తున్నాను. టేక్ అని వెళ్ళిపోయాను, ఏం తినలేదు. క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది. అదంతా ఇదంతా ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. ఇదంతా అంటే పోయాను, అయిపోయింది అనుకున్నారు. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను. సో 3 months హాస్పిటల్లో ఉన్నాను. ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా. ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, యూ కాంట్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని. సో ఎనీవే 2 months అందరూ తిట్టారు, అది వేరే విషయం. సో దట్ వాజ్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్. ఇది ఫస్ట్ జంప్. అది ఎప్పుడు సార్, ఎన్ని నెలల క్రితం? అది ఏ ఇయర్ లో? ఇది 2 కుటుంబాలు కదా సినిమాలో, అది ఉంది లోపల. లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది. ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైకులు అమ్మేశాను. ఒకటి దొంగతనంగా దాచి పెట్టుకున్నాడు, 1000 cc. అది ఎప్పుడో పట్టుకుంటాను నేను. వాడికి అదే పిచ్చి వచ్చింది. ఇప్పుడు నవీన్ గారు, సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ కదా సార్, బైక్ గ్యాంగ్. వెరీ క్లోజ్. సాయి ధరమ్ తేజ్ ఇట్స్ లైక్ a son to me, very close, wonderful boy. All of them are good. వీళ్ళని చూస్తే మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇట్లా పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడు 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 పరిగెడుతుండేవాళ్ళు. చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ వేశారు నవీన్కి. అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్స్ వేసి అలా ఉండేది. ఎదురెదురు ఇళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇవే నైబర్స్. నరేష్ గారు అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది. అందరు కలిసి ఉండేవాళ్ళు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంత ఇండస్ట్రీ ఉండే కదా. ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్. తర్వాత మన రాజ్ కుమార్ గారి కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్. తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్. ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ. అందరూ వసుదేహ కుటుంబం లాగా అన్ని భాషలు ఉండేది. చెన్నై మెమరీస్ అనేది మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఫర్ ఫిల్మ్ పీపుల్. అది తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, మన రాష్ట్రం మనం వచ్చేసాం. సార్ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా, ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని బైకులకి, కార్లకి. నేనేం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడిని ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు. వాడిని ఏమంటాం, పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు వాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత, ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఏడ్ చేశాను నేను. ఏడ్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇక పెద్దవాళ్ళు లేరు మనకి,
ఒక్కసారి నాకు గుర్తు పెట్టి ఇంకా ముట్టుకోవద్దు బైక్లు అంటే ఆ రోజు నేను ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈజ్, వండర్ఫుల్ బాయ్. పవిత్ర, నేను, నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్. చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను, అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది, అది దొరికినప్పుడు పని చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి. అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఎప్పుడు సార్ పడింది? మీరు కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం అని. నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంటరా అంటే నీకంటే బాగా తోలుతాను అనేవాడు. ఇది మామూలే కదా, జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై